రాకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికల్లో ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసేసుకుందా? ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదని కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా? ఈ సందేహము రాజకీయాల్ని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళని, ముఖ్యంగా సెఫాలజిస్ట్స్, పొలిటికల్ ట్రెండ్స్ని, ప్రజల అభిప్రాయాల్ని అధ్యయనం చేసేటటువంటి పబ్లిక్ ఒపీనియన్ సర్వే సంస్థలకు కూడా కలుగుతోంది. సుప్రసిద్ధ సర్వే సంస్థ అయినటువంటి సీ ఓటర్ చాలా రాష్ట్రాల్లో చాలా యాక్యురేట్గా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది. గెలుపోటముల్ని కూడా చెప్పింది. కొన్ని చోట్ల వాళ్ళ సర్వేలు ఫైనల్ రిజల్ట్స్ తప్పినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో కానీ, పబ్లిక్ పర్సెప్షన్ విషయంలో కానీ సీ ఓటర్ చాలా సుప్రసిద్ధమైనటువంటి సంస్థ, చాలా యాక్యురేట్గా ప్రిడిక్ట్ చేస్తుంది. సీట్ల విషయంలో ప్రతిసారి కూడాను తారుమారయ్యే అవకాశం ఉంది. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి. కానీ పబ్లిక్ మూడ్ని సీ ఓటర్ చాలా బాగా అంచనా వేస్తుంది. సీ ఓటర్ సంస్థ ఇటీవల ఈ పాలస్తీనా సంఘర్షణ ప్రారంభమైన తరువాత హమాస్ దాడులకు ప్రతిదాడిగా ఇజ్రాయెల్ గాజాలో ఎయిర్ అండ్ గ్రౌండ్ అటాక్ స్టార్ట్ చేసిన తరువాత ఈ సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల ప్రజలు, యువకులు, వృద్ధులు, మహిళలు, గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు, వీళ్ళందరిలో ఈ పాలస్తీనా సంఘటనల విషయంలో వాళ్ళు ఎలా భావిస్తున్నారు, వాళ్ళ మూడ్ ఏమిటి అన్నది సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారము చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణ జరిగినప్పుడు దాదాపు 42% మంది ప్రజలు కాంగ్రెస్ పాలస్తీనాని, హమాస్ని సమర్థించడం ఏదైతే చేస్తోందో అది ముస్లిం ఓట్ల కోసం చేస్తోంది అని నమ్ముతున్నారు. 42% ఆఫ్ ది రెస్పాండెంట్స్. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉగ్రవాదం విషయంలో దాదాపు 10 మందిలో 7 మంది ఉగ్రవాదం విషయంలో రాజీ పడకూడదు, ముఖ్యంగా హమాస్ చేసినటువంటి పని, అక్టోబర్ 7న ఏవైతే దాడులు చేసిందో అమాయకులైనటువంటి మహిళల్ని, వృద్ధులను అత్యంత కిరాతకంగా, చిన్న చిన్న పిల్లలను అత్యంత కిరాతకంగా చంపినటువంటి విధానం పట్ల సగటు భారతీయుడు వ్యతిరేకిస్తున్నాడు. ముస్లిం సముదాయం ఏదైతే ఉందో ఆ సముదాయంలో కొద్దిగా హమాస్కి గణనీయమైనటువంటి మద్దతు ఉంది. ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత హమాస్ పట్ల మద్దతుగా మారింది. కానీ ఇది ఒక 15%, 12% ఉన్నటువంటి జనంలో మాత్రమే ఉంది. దేశంలో ఓవర్వెల్మింగ్లీ చాలా పెద్ద సంఖ్యలో హమాస్ ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో ఏం స్టాండ్ తీసుకుంది? కాంగ్రెస్ పార్టీ మొదట్లో హమాస్ చేసిన దాడిని కొద్దిగా తిట్టినప్పటికీ ఆ తరువాత పూర్తిగా తప్పు ఇజ్రాయెల్దే, ఇజ్రాయెల్ యొక్క గ్రౌండ్ అటాక్స్ కానివ్వండి, ఎయిర్ అటాక్స్ కానీ ఆపేయాలి, అసలు హమాస్ చేసినటువంటి దాడుల కన్నా చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ చేస్తోంది, ఇజ్రాయెల్ని వ్యతిరేకించాలి, ఇజ్రాయెల్ని విమర్శించాలి, ఈ ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రెండవ ఒక ప్రశ్న వాళ్ళు వేసింది ఏంటంటే, క్రికెట్ మ్యాచ్లో అహ్మదాబాదులో పాకిస్తాన్ ఓడిపోతున్న సమయంలో భారత ఆడియన్స్ జై శ్రీరామ్ అనడము ఇది మంచిదా కాదా, ఈ రకంగా చేయడం సరైందా కాదా అన్న విషయంలో పబ్లిక్ ఒపీనియన్ని సర్వే చేసింది. దానిలో ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి బయటపడింది. సర్వసాధారణ భారతీయ జనానీకము, భారతీయ ఆడియన్స్ ఎవరైతే అహ్మదాబాద్ స్టేడియంలో ఉన్నారో వాళ్ళు జై శ్రీరామ్ అనడాన్ని సమర్థించారు. ఎందుకు సమర్థిస్తున్నారు? వాళ్ళు సమర్థించడానికి చెప్తున్నటువంటి కారణం ఏంటంటే, పాకిస్తాన్ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుంది కాబట్టి పాకిస్తాన్కి టిట్ ఫర్ టాట్ లాగా ఈ రకంగా చేయటం మంచిది అన్నటువంటి భావాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఇదే విధంగా ఈ 2 సర్వేలని బట్టి చూసినట్టయితే, ఒకటి మన పొరుగు దేశమైన పాకిస్తాన్, రెండవది పాలస్తీనా, హమాస్, ఇజ్రాయెల్. ఈ రెండిట్లలోనూ ప్రజలు చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి తీర్పు ఉగ్రవాదాన్ని వాళ్ళు సమర్థించటం లేదు. పాలస్తీనాకు అన్యాయం జరుగుతోంది, పాలస్తీనాకు సొంత ప్రభుత్వం రావాలి, ఇవన్నిటినీ సమర్థిస్తూ కూడా సగటు భారతీయ ఓటర్ ఓవర్వెల్మింగ్లీ భారీ మెజారిటీతో హమాస్ హింసను వ్యతిరేకిస్తున్నాడు. అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నది, దానిని కూడా వ్యతిరేకిస్తున్నారు.
అంటే దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఇచ్చేటటువంటి లిబరల్ అని చెప్పుకునే సంస్థలు, మతపరమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా అటు హమాస్ని వెనకేసుకుని రావడం, ఇటు పాకిస్తాన్ని ఒక బాధిత దేశంగా చూపించి భారతీయులను ముఖ్యంగా జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ కూడా దుర్మదాంధులు, మతపరమైనటువంటి కమ్యూనల్ ఎలిమెంట్స్ అని చెప్పడం ఏదైతే ఉందో ఇది నెగిటివ్గా పరిణమిస్తుంది అని సీ ఓటర్ హెచ్చరించింది. ఎందుకంటే సీ ఓటర్ ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాలను అధ్యయనం చేసిన తర్వాత అక్కడ ప్రజల యొక్క రెస్పాన్సెస్ అధ్యయనం చేసిన తర్వాత చూసింది ఏంటంటే ఒక్క ఛత్తీస్గఢ్ మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల్లో 2019లో బీజేపీకి కాంగ్రెస్ కన్నా 20% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి. డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈజ్ మోర్ దాన్ 20. ఛత్తీస్గఢ్లో 10%, 11% ఉందన్నమాట. కాబట్టి దీనివల్ల అర్థమవుతున్నది అంటే పుల్వామా నేపథ్యంలో జరిగిన ఎన్నికలు కాబట్టి ఉగ్రవాద వ్యతిరేక ఓటు చాలా స్పష్టంగా బీజేపీకి అనుకూలంగా వస్తున్నది. ఈ దేశంలో ఉండే ముస్లిం ఓట్లు, మైనారిటీ ఓట్లు అని చెప్పుకునేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో గుండుగుత్తగా కాంగ్రెస్కి పడ్డాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి పడ్డాయి, లేకపోతే బీజేపీ వ్యతిరేక పార్టీకి పడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హమాస్నో లేకపోతే పాకిస్తాన్నో వెనకేసుకు వచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన సోనియా గాంధీ అంతటి వ్యక్తి హిందూ పత్రికలో ఒక వ్యాసమే రాశారు. హమాస్ అంటే పాలస్తీనాని సమర్థిస్తూ, ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ. వీటి వల్ల ప్రజలలో వచ్చేటటువంటి పర్సెప్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను సమర్థిస్తుంది అని. దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో సగటు భారతీయుడు హమాస్ని వ్యతిరేకిస్తున్నటువంటి సమయంలో, పాలస్తీనా వేరు, హమాస్ వేరు, హమాస్ని వ్యతిరేకిస్తున్న సమయంలో, ఇజ్రాయెల్ పట్ల సానుభూతి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం వల్ల కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు వస్తాయి. కానీ ఇది తీసుకోకపోయినా కూడా కాంగ్రెస్కి ముస్లిం ఓట్లు రాక తప్పవు, ఎందుకంటే వాళ్ళు బీజేపీకి వేయరు. కాబట్టి కాంగ్రెస్ ఏమి గెయిన్ చేసింది? 2019లో, 2014లో ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి వేశాయి. కానీ ఈ మిగతా వర్గాలను డెంట్ చేసి మిగతా వర్గాల ఓట్లను ఎంతో కొంత తన వైపు తిప్పుకునేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ చేయడంలో విఫలమైంది. కాబట్టి సీ ఓటర్ సంబంధించిన దాని యొక్క చీఫ్ యశ్వంత్ పాఠక్, అతని పేరు యశ్వంత్ దేశ్ముఖ్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదే గనక కొనసాగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల మీద ప్రభావం ఉండకపోయినా లోకసభ ఎన్నికల సమయంలో ఉగ్రవాదానికి మద్దతు, అదేవిధంగా దేశ భద్రతా రక్షణ వీటిని తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను చాలా మేజర్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో కాంగ్రెస్ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కాంగ్రెస్ కోర్స్ కరెక్షన్ చేసి ఇటు తనను తాను ఉగ్రవాదుల మద్దతుదారుగా చూపించుకోకుండా ఉండేలా ఉండాలని చెప్పి నిపుణులు సలహా ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ వినేటటువంటి తత్వం ఉందా లేకపోతే లేదా అన్నది మనకి తెలియదు. కానీ ఇదే గనక కొనసాగితే 2024లో కాంగ్రెస్ పార్టీ పోటీకి ముందే పరాజయం వైపు పయనిస్తున్నట్టుగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.